ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది మొరం వ్యాపారం. రోజుకు వందల సంఖ్యలో ఇసుక వ్యాపారంతో పాటు మొరం వ్యాపారం కూడా సాగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో మోపాల్ మండలం సిర్పూర్ ప్రాంత శివార్లో ఈ గుట్ట నుండి తీస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఏదైతే అసైన్మెంట్ భూములు అదేవిధంగా ప్రభుత్వ గుట్టల నుండి మొరం తవ్వకాలు చేస్తూ ఆ వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా నిజామాబాద్ నగరానికి తరలిస్తుంది. ఒక్కో టిప్పరు 300 నుంచి ఏదైతే 1500 వరకు టిప్పర్లు పోస్తున్న పరిస్థితి నెలకొంది. దగ్గర దూరాన్ని బట్టి మొరాన్ని వ్యాపారంగా మలుచుకుంటున్నారు వ్యాపారులు. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే కాంగ్రెస్ నేతలు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు మొరంతో పాటు ఇసుక వ్యాపారం జోరుగా సాగుతుందనే చెప్పుకోవచ్చు. చూడొచ్చు, మన నిజామాబాద్ జిల్లా సమీపంలోని మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఇదైతే మొరం దందా కొనసాగుతుంది. ఈ దందాకు సంబంధించి చూసుకోవచ్చు. ఇలాగా అంటే ఒక వేబిల్ కూడా ఉండదు దీనికి. ఏదైతే నాయకుల కనుసన్నలలో ప్రముఖ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్రముఖ నేత కనుసన్నల్లో సాగుతుందనే చెప్పొచ్చు. దీనికి అంతటికి సంబంధించి ఆ నేత ఎవరు, ఒక నేత అడుగుజాడలు నడుస్తుంటే నేతకు ఎన్ని ముడుపులు ముడుతున్నాయి, దీనికి అంతటికి సంబంధించి ఎవరా నేత అనే కోణంలో కూడా చర్చ కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో మొరం వ్యాపారం 3 పువ్వులుగా 6 కాయలుగా విరజిల్లుతుందంటే వ్యాపారస్తులు ఎలా సొమ్ము చేసుకున్నారో, ప్రభుత్వానికి ఖజానాకు గండి కొడుతూ ఎక్కడ కూడా ప్రభుత్వానికి రూపాయి చెల్లించకుండా మొరం తీస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ రోజు రోజుకు మొరం వ్యాపారం జోరుగా సాగుతుంది. నిజామాబాద్లో ఒక రోడ్డు ఫార్మేషన్ చేయాలన్నా లేదంటే ఒక ఇల్లుకు బరంతి నింపాలన్నా మొరం తప్పనిసరి. అలాంటి మొరం తప్పనిసరి అవుతున్న నేపథ్యంలో వ్యాపారస్తులు దాన్ని అదునుగా చేసుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న పరిస్థితి. మైనింగ్ శాఖ నుండి పర్మిషన్లు ఉండవు, ఎక్కడ కూడా దీనికి ట్రిప్పర్లకు ఫిట్నెస్లు ఉండవు, ఎలాంటి ఆధారాలు ఉండవు. కానీ రోజు వందల సంఖ్యలో టిప్పర్లు నిజామాబాద్ నగరానికి మొరం తీసుకొని వస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. ఇదే చూడొచ్చు, ఇక్కడ మొరం వ్యాపారం ఎంత యథేచ్ఛగా పోస్తున్న పరిస్థితి ఉందో దాన్ని చూస్తే కళ్ళ కట్టినట్లు కనిపిస్తుందనే చెప్పచ్చు. మొత్తానికి ఈ మొరం వ్యాపారస్తులు రోజు రోజుగా దాన్ని సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మొరం లేనిదే వారికి ఏదైతే ఎలాంటి పనులు సాగవు. కొత్తగా ఇల్లు నిర్మించాలన్నా లేదా కొత్తగా రోడ్లు పోయాలన్నా లేదంటే ఆ కాలనీలోని రియల్ ఎస్టేట్ వెంచర్లన్నీ కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లో కూడా వెంచర్లు చేయాలన్నా ఖచ్చితంగా మొరం పోయాల్సిందే. ఆ మొరం పోయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ గుట్టలన్నీ కూడా సహా చేయాల్సిందే. చూడొచ్చు, రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లు వస్తున్న పరిస్థితి. మన వెనకాలనే చూడొచ్చు ఎలాంటి టిప్పర్లు నడుస్తున్నాయి, ఇది ఎలా మొరం దందా సాగుతుందనే చెప్పచ్చు. రోజు రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లు అమ్ముకుంటూ మొరాన్ని పైసలుగా మార్చుకుంటున్న పరిస్థితి ఉంది. అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడరు, స్థానికంగా ఎంఆర్ఓ ఇటువైపు రాడు, ఇటువైపు చూడరు. మైనింగ్ అధికారులు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వరు. కానీ మొరం దందా యథేచ్ఛగా సాగుతున్న పరిస్థితి. ఈ మొరం దందాకు చెక్ పెట్టేది ఎప్పుడు జిల్లా అధికారులు ఇటువైపు ఎందుకు కన్నెత్తి చూడరు? వారికి మామూలు అందుతున్నాయా అంటే అందుతున్నాయనే చెప్పచ్చు. ఇటువైపు రాకపోవడానికి కారణం ఏంటి? మామూలులో ముసుగులో అధికార యంత్రాంగం మునిగిందనే చెప్పచ్చు. అటు మైనింగ్ శాఖ ఇటు రెవెన్యూ శాఖ పూర్తిగా మామూళ్ళ మత్తులో మునగడం ప్రధాన కారణం. అక్రమ దందాకు తెరలేపింది అధికారులు, ఇటు రాజకీయ నాయకులనే చెప్పచ్చు. ఈ అక్రమ దందాకు చెక్ పెట్టాలంటే పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం ఇటువైపు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెరప సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.